కోర్ స్కైలాబ్స్కి స్వాగతం. నా పేరు బుల్లిరాజు. మీరు మర్న్ స్టాక్ డెవలప్మెంట్ సులభంగా మరియు ప్రాక్టికల్గా నేర్చుకోవాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం మర్న్ స్టాక్ డెవలప్మెంట్ని సింపుల్గా, ఈజీగా, ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఇందులో మనం ముఖ్యంగా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, అసలు ఏ డేటాబేస్ నేర్చుకోవాలి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నమాట. అందులో మనం పైథాన్ అంటే ఏంటి నేర్చుకుంటాం. మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ట్రాక్ చేయడం కోసం గిటబ్ నేర్చుకుంటాం. ఈ ట్యూటోరియల్స్లో మనం అంతా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా ఒక సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అని నేర్చుకుంటాం. రియాక్ట్కి వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అని ఉంటుందన్నమాట. అది అంటే ఏంటి, అసలు ఎలా మనం ఇన్ఫర్మేషన్ని నెట్లోకి వెళ్ళి తీసుకుంటాం, దాన్ని ఎలా ఫిల్టర్ చేసుకుంటాం అనేది నేర్చుకుంటాం. ఈ ట్యూటోరియల్స్ అంతా వాట్, వై అండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్ అనే అప్రోచ్ని ఫాలో అవుతూ నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్కి వచ్చేసరికి మనం HTML ఉంటుంది ముందుగా. HTML సింటాక్స్ అంటే ఏంటి, HTMLలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట మనకి. అసలు ఆ ఎలిమెంట్స్ అంటే ఏంటి, లిస్ట్ ఏంటి, అట్రిబ్యూట్స్ ఏంటి అనేది కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. సిఎస్ఎస్కి వచ్చేసరికి సిఎస్ఎస్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు సిఎస్ఎస్ రూల్స్ అంటే ఏంటి, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటాం. సిఎస్ఎస్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి బాక్స్ మోడల్, అదేంటి, అసలు ప్యాడింగ్ ఏంటి, మార్జిన్ ఏంటి అనేది నేర్చుకుంటాం అన్నమాట. బూట్స్ట్రాప్ వచ్చేసరికి బూట్స్ట్రాప్లో మనకి బూట్స్ట్రాప్ కాంపోనెంట్స్ని ఎలా యూజ్ చేయాలి, యూటిలిటీస్ని ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుంటాం అన్నమాట. డేటాబేస్కి వచ్చేసరికి మనకి రెండు విధాలుగా ఉంటుంది డేటాబేస్. ఒకటి రిలేషనల్ డేటాబేస్ అంటాం, ఇంకోటి నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటాం. రిలేషనల్ డేటాబేస్కి వచ్చేసరికి SQL డేటాబేస్ యూజ్ చేస్తాం అన్నమాట మనం ఇక్కడ. నాన్ రిలేషనల్కి వచ్చేసి MongoDB నేర్చుకుంటాం. అసలు ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేర్చుకుంటాం అన్నమాట. Node.js, Express.js అండ్ JavaScript అనమాట. అసలు Node.js ఎందుకు, Node.jsలో మనకి కామన్ JS మాడ్యూల్స్ ఉంటాయి, అలాగే ES6 మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేర్చుకుంటాం. Express.jsకి వచ్చేసరికి CRUD ఆపరేషన్స్ ఎలా చేస్తాం, APIని ఎలా కాల్ చేస్తాం, డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేస్తాం, అసలు మిడిల్వేర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అథెంటికేషన్ అంటే ఏంటి, అథరైజేషన్ అంటే ఏంటి అనేది Express.jsలో నేర్చుకుంటాం అన్నమాట. జావాస్క్రిప్ట్లో ముఖ్యంగా మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని ఉంటుంది, అదేంటి అని నేర్చుకుంటాం. ఫామ్ అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, అదేంటి అని తెలుసుకుంటాం. స్టోరేజ్ మెకానిజమ్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి అండ్ ప్రామిస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. React.jsలో మనం ముఖ్యంగా కాంపోనెంట్ అంటే ఏంటి, కాంపోనెంట్లో మనకి అసలు కంపోజిషన్ అంటే ఏంటి, రీయూజబిలిటీ అంటే ఏంటి, ఈ ప్రాప్స్ అని ఉంటాయి అనమాట React.jsలో, అవి ఏంటి అని కూడా నేర్చుకుంటాం. కాంపోనెంట్స్లో మనకి రెండు రకాలు ఉంటాయి అనమాట. ఒకటి క్లాస్ కంపోనెంట్ అని, ఫంక్షనల్ కాంపోనెంట్ అని. అసలు క్లాస్ కంపోనెంట్కి ఫంక్షనల్ కాంపోనెంట్కి డిఫరెన్స్ ఏంటి, రియాక్ట్లో ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి కాంపోనెంట్ లైఫ్ సైకిల్ అనమాట. లైఫ్ సైకిల్ మెథడ్ గురించి నేర్చుకుంటాం. రియాక్ట్ కాంటెస్ట్ అని కూడా ఉంటుంది. అసలు స్టైల్ కాంపోనెంట్ అంటే ఏంటి అనేది కూడా నీట్గా ప్రాజెక్ట్ బేస్డ్ నేర్చుకుంటాం అనమాట. పైథాన్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట, అవి మనం ఈజీ వేలో ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. ఇక్కడ పైథాన్కి వచ్చేసరికి ఎలా అంటే, ఇప్పుడు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో నేను 10 క్వశ్చన్స్ మీకు ఇస్తాను అనమాట. ఆ 10 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకోండి. అంటే ఆ టాపిక్ బట్టి ఆ టాపిక్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. గిట్లో మనం ప్రాజెక్ట్స్ని ఎలా ట్రాక్ చేయాలి, అసలు ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, క్లౌడ్ నుంచి అసలు గిట్కి గిటప్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేర్చుకుంటాం. ఎండ్ ఆఫ్ ద సెషన్ మనకి కాల్ టు యాక్షన్ ఉంటుంది. కాల్ టు యాక్షన్ అంటే ఫలానా టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఆ టాపిక్లో నుంచి పాసిబుల్ క్వశ్చన్స్ ఏముంటాయి అంటే, ఇంటర్వ్యూర్ అడుగుతారు కదా, అది పాసిబుల్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ కాల్ టు యాక్షన్లో మనం చూపిస్తాం అన్నమాట. అవి ప్రిపేర్ అయితే సరిపోయింది. థ్యాంక్ యూ.